నందు 97 సెంట్ల ప్రభుత్వ భూమి కలదు. అందులో 10 సెంట్ల భూమిలో కమ్యూనిటీ హాలు, ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ హాలు, మారెమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, అందరి ఎస్సీ ప్రజల కోసమే లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్నాము. కానీ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ల వెంకటేష్ గారు ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మాదిది నాదిదంలో ఉండాలనేసి వాటినంటే నిలమట్టం చేసి ఈరోజు ఆయన సొంతంగా హౌస్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అడిగే వాళ్ళ మీద దాడులు, అరాచకంగా వాళ్ళ అనుచరులతో దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము ఇప్పుడు ఈ విషయమై అధికారులకు చాలా సార్లు మేము అధికారులకు విన్నవించినాము. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరు రెస్పాండ్ కానందువలన ఈ రోజు మేము కలెక్టర్ గారికి స్పందనలో PGRS లో కూడా అర్జీ ఇచ్చుకున్నాము. దీనికి సంబంధించి కలెక్టర్ మేడం RDO లైన్లోకి తీసుకొని MRO కూడా లైన్లోకి తీసుకొని ఫస్ట్ అక్కడ పనులు ఆపండి, ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేయండి అనేసి వాళ్ళకు కూడా మెసేజ్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వీలైన త్వరగా దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని, ముఖ్యంగా ఎస్సీ కాలనీకి మేలు చేయాలని మీకు మీడియా సోదరులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. వసంతరాయుడు, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు. సర్పంచ్ వైఎస్ఆర్. ఎందుకని ఇప్పుడు కూలగొట్టడానికి కారణం అంటే సార్, అక్కడ ఏం జరుగుతుందంటే నాది దౌర్జన్యము, ఎస్సీ ఎవరు ముందు పోతే ఎస్సీ కేసులు, వేరే వాళ్ళ గ్రామస్తులు అడిగితే ఎస్సీ కేసులు, మా ఎస్సీలు అడిగితే మా పైన దాడులు, ఇది జరుగుతూ ఉండదు. TDP ప్రజెంట్ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, తలారి వెంకటేశ్వర్లు ఆయనే చేస్తున్నాడు. మీరు కావాల్స్తే మా రిపోర్ట్ ఏమైనా తప్పు అనుకుంటే మీ మీడియా ద్వారా కూడా పోయి కూడా ఎంక్వైరీ చేసుకొని కూడా సొంతంగా హౌస్ నిర్మించుకోవడానికి నేను హౌస్ కట్టుకుంటాను. నాది హౌస్, నా సొంతంగా హౌస్ కట్టుకుంటాను. గ్రామకంఠం సర్వేనం, గ్రామకంఠంకి సంబంధించింది 112 లేదు ఇల్లు. గ్రామకంఠ 10 సెంట్ల స్థలంలో ఆయన సొంత ఇల్లు నిర్మించుకుంటుంటేనట ఊరు జనాభా ఏం చేస్తున్నారు, ఏం అడగలేదా సార్? అడగట్లేదు. అడిగిన వాళ్ళ మీద ఇప్పుడు ఒకటో ఇద్దరు అడుగుతాము. ఇప్పుడు ఊర్లో వాళ్ళ మీద పోతే ఎస్సీ కేసులు, మా ఎస్సీలు కొంతమంది ఉన్నామాడ బాంబు పోతే కూడా మా పైన దాడులు. వసంతరాయుడు.